ఈరోజు మిక్సీలో వేసిన పప్పుతో గారెల్ని మెత్తగా చేసుకునే విధానం చూద్దామండి. యాక్చువల్లీ చాలామంది మిక్సీలో వేయరండి, గట్టిగా వస్తాయని. పప్పుని తీసుకొని బాగా కడిగి ఒక 3 గంటలు నాననివ్వాలండి. బాగా నానిందో లేదో తెలియాలంటే ఒక పప్పు గింజని ఇలా నొక్కామనుకోండి, అది జస్ట్ బ్రేక్ అవుతుంది స్మూత్గా, అంటే నానిపోయినట్టే. దీన్ని మిక్సీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడే వేసేయాలి ఉప్పు, మళ్ళీ తర్వాత వేస్తే ఇంకా పల్చగా అయిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. మెత్తగా ఆడించుకోవాలండి. మెత్తగా ఆడిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకొని బాగా విస్క్ చేయాలండి చేత్తోని 10 మినిట్స్ అట్లీస్ట్. ఇలా చేసిన తర్వాత అది బాగా అయ్యిందా లేదా అని తెలియాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని రుబ్బుని తీసుకొని అందులో వేయండి. అది మీదకి తేలుతుంది, అంటే మెత్తగా. ఇప్పుడు గారెలు వేస్తే మెత్తగా వస్తాయని అర్థం అండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక ఆయిల్ తీసుకొని బాగా మరగనివ్వండి. గారెలు వేయడం రాని వాళ్ళు ఏం చేయాలంటే ఎలాంటి జాలిని ఒకటి తీసుకొని వాటర్లో డిప్ చేయాలండి. బట్ వాటర్ ఉండకూడదండి దానికి. దాని మీద ఇప్పుడు ఈ రుబ్బుని ఇలా వేసి గారె షేప్లో వేసి జస్ట్ ఆయిల్లోని వదిలేయడమేనండి. వాటర్ మాత్రం ఉండకూడదండి, ఇది మస్ట్. ఇంకెలా మీరు ఎన్ని గారెలైనా వేయొచ్చండి ఈజీగా. చాలామంది అయ్యో నాకు షేప్ వేయడం రాదు, గారెలు వేయాలంటే భయము, అవి మెత్తగా ఉండవు, గట్టిగా వచ్చేస్తాయి అంటారండి. ఇలా చెయ్యండి, షూర్ మెత్తగా వస్తాయి, రౌండ్ షేప్లో వస్తాయి, మీకు ఈజీగా కూడా ఉంటుంది. దీనికి ప్లాస్టిక్ తీసుకోకూడదండి, ఇలా ఇనిమిదే తీసుకోవాలి, జాలి టీది. అంతేనండి, మెత్తగా ఉన్న గారెలు రెడీ. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో.